ముందుగా అందరికీ నమస్కారాలండి. ఈ రోజున చర్చించుకునేటువంటి మరో ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే యూనియన్స్ రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం. ఒకే పని చేసేటువంటి అనేక మంది యొక్క ఉమ్మడి కలయికనే యూనియన్స్ అంటాం. మన నిజ జీవితంలో ఏదో ఒక పనిని మనం చేస్తూ ఉంటాం. ఆ పని చేసేటువంటి ఒక గ్రూపునే మన యూనియన్స్గా పిలువబడతాయి. ఆ యూనియన్స్లోకి వచ్చేటువంటి పరిధిలోకి వచ్చే వాళ్ళందరూ టైలర్స్ కావచ్చు, మెకానిక్లు కావచ్చు, ఆటో వర్కర్స్, ఎలక్ట్రీషియన్ వర్కర్స్, బేల్దారి పనిచేసే వాళ్ళు, అలాగనే ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు లేదా అనేక వృత్తులు, వీళ్ళందరినీ కూడా యూనియన్స్గానే పిలువబడతాయి. యూనియన్స్ రిజిస్ట్రేషను ఎందుకోసం చేసుకుంటాం, యూనియన్ సభ్యులుగా మనం ఎందుకు కొనసాగాలి అనేటువంటి విషయానికి వస్తే, యూనియన్స్ అనేటువంటివి ఒక భద్రత కోసం, ఐక్యత కోసం చేసుకునేవి. ముఖ్యంగా ఇందులో 3 రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. మన యొక్క సమస్యల్ని వ్యక్తిగతంగా కాకుండా సమిష్టిగా ప్రభుత్వ లేదా ప్రముఖుల యొక్క దృష్టికి తీసుకెళ్ళి సలహాలు, అవసరమైనటువంటి సహకారం పొందడానికి ఉపయోగపడతాయి. రెండోది, మనం చేసేటువంటి పనిలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ ఇబ్బందిని పరిష్కారం చేసుకోవడానికి మన యూనియన్స్ పనికొస్తాయి. అలాగనే మనం పనిచేసే చోట మనకు రావాల్సినటువంటి లబ్ధి ఏదైతే ఉందో, మనకు రావాల్సిన ప్రతిఫలం ఏదైతే ఉందో, వాటిని పొందే విషయంలో ఎదురయ్యేటువంటి ఇబ్బందులు కూడా పరిష్కారం చేసుకోవడానికి యూనియన్స్ ఉపయోగపడతాయి. ఇంకా చెప్పుకుంటే, మనకేదైనా ఇబ్బంది కలిగినప్పుడు లేదా మనకేదన్నా ఆపద వచ్చినప్పుడు సహాయం పొందడానికి కూడా యూనియన్స్ అనేటువంటి ఉపయోగపడతాయి. కాబట్టి యూనియన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకునేటువంటి వాళ్ళు మా విక్టరీ కన్సల్టెన్సీని సంప్రదిస్తే మీకు అవసరమైనటువంటి రిజిస్ట్రేషన్ని అతి తక్కువ ఖర్చులో అద్భుతంగా మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే పూర్తి బాధ్యత మా విక్టరీ కన్సల్టెన్సీ తీసుకుంటుందని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.